అచ్చంపేట బీఆర్ఎస్ సభకు ఇంత భారీ జనాలు కదిలి వస్తా ఉన్నారు. ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో ఏమంటున్నారు? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ఫస్ట్ ప్రభుత్వం కన్నా మంచి పని చేస్తా, నేను ఇంతకన్నా మంచిగా ఉద్యోగాలు ఇస్తా, ఇంతకన్నా మంచి రైతులను నీళ్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, పెట్టుబడులకు ఎక్కువ ఆర్థిక సాయం చేస్తా. ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, లేకపోతే ఆయన ఇప్పుడు 4,000 పెంచే 2,000 ఇస్తే 4,000 ఇస్తా, వికలాంగులకు 6,000 ఇస్తా, ప్రతిదాన్ని డబల్ చేస్తా అని చెప్పడం వల్ల అప్పుడు ప్రజలు మోసపోయి ఓట్లు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిండ్రు. ఇప్పుడు అదనంగా ఏమైంది, అంతకన్నా ఇచ్చి ఉన్నదే ఊస కొట్టుకుంటూ ఇప్పుడు పెట్టుబడులే చక్కగా కాకుండా 2 కిస్తలు 4 కితలు ఇచ్చింటే 2 కితలు ఇచ్చిండు పెట్టుబడి సాయం. అది 12,000 ఇచ్చిండు, మళ్ళీ 15,000 ఇస్తాను 12,000 ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా కరెంటు కూడా కోతలు లేకుండా మొత్తం పూర్తి ఇస్తాను. ఇప్పుడు కోతలకు మొదలు పెట్టిండు. ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇస్తాడు ఇంటింటికి, కానీ 50% కూడా ఇవ్వకుండా 40% మొత్తానికి అది కోత పెట్టిండు. సిలిండర్లు ఫ్రీ ఇస్తాను అందరికి, వాళ్ళకు కూడా సగం సగమే 25% 30% ఇచ్చి మిగతా వాళ్ళకి ఏమిస్తున్నారు. రుణమాఫీ చేస్తున్నాడు మొత్తం, కానీ 2 లక్షల రుణమాఫీ ఎవరికి కాలేదు. 25-30% కై 40% కై మొత్తం 60%. తర్వాత మొత్తం ఈయన ఏపీని ఉద్యోగాలు కూడా ఎక్కువ ఇస్తాడు. చదువుకున్న విద్యార్థులను కూడా నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు, ఉద్యోగాలు ఎక్కువ ఇస్తాడు. ఏ ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ వేసిన ఉద్యోగాలే 60,000 అని చెప్పే ఉద్యోగాలు ఆయన ఇచ్చిన నియమపత్రాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు వేసిన చెప్తున్నాడు. అంటే అన్ని బోకాసు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కాబట్టి ఈ ప్రజలకు ఇంత వాళ్ళ మీద వ్యతిరేకతతోనే అచ్చంపేటలో ఈ రోజు ఇంత పెద్ద జనం నిరసనగా వచ్చిండ్రు. కేటీఆర్ మీటింగ్ సక్సెస్ గానికి వస్తుంది. ఈడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా గెలిచి 2 మాటలు ఎమ్మెల్యే అయి ఓ పరిస్థితి ఇప్పు అయి అన్ని ఫలాలు అనుభవించి మళ్ళీ ఇతను కూడా ఇక్కడికి వెళ్ళి గువ్వల బాలరాజు గారు మళ్ళీ ఏరే బీజేపీలో పోవడం, ఆయన ఆస్తులు కాపాడుకోపోయిందని నేను ఆరోపిస్తున్నా. అన్నాడు కానీ ఈ రోజు ఆయన ఆస్తుల కొరకు ఆయన ఏదో భయపడి అవతలకి వెళ్ళిపోయిండు. కానీ బీఆర్ఎస్ కొని లబ్ధి పొందలేదని కాదు, ఆయన మామూలు కార్యకర్తకు వచ్చి అంత స్థాయికి ఎదిగి స్టేట్ లెవెల్ ఎదిగి ఒక పెద్ద పోస్టు ప్రభుత్వం ఇప్పు చేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు రాజకీయ జీవితం భిక్ష పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కాదు కదా. కానీ దానికి గుండెలో ఒడిసి అతను మీద ఎగిరిపోయాడు. కాబట్టి అతను కూడా ఈడ భూస్థాపితం కాక తప్పదు. ఎందుకంటే ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తారు అతని మీద. ఆయన అనుకుంటున్నాడు ఏదో నేను బీజేపీని నేను స్థాపిస్తా, ఏది గోల్కొండ కిల జెండా ఎగిరేస్తా, కాశీయం జెండా ఎగిరేస్తా ఆయన ఎక్కువ చెప్తున్నాడు కదా. అది ఆయన కలగానే మిగిలిపోతుంది. ఆయనే రాజకీయ భూస్థాపితం అయిపోతాడు. ఇంకా గెలుచుకోవడం ఎక్కడిది, డిపాజిట్ వస్తే కష్టం. ఇక్కడ బీజేపీకి ఏమన్నా ఆయన వేస్తే టికెట్ తెచ్చుకుని బీజేపీకి వెళ్ళేస్తే తెలుస్తుంది ఆయనకు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది చెప్పు, తెలియదు కదా. ఇప్పుడు బీజేపీకి వెళ్ళి ఆయన వేసి ఆయన డిపాజిట్ తెచ్చుకుంటే సరే ఇంకా ఆయన అది మనం ఆయన భ్రమాలను ఉండకుండా పోతే పోవచ్చు. ఆయన ఆ పార్టీ తీసుకుపోవాలి కదా. ఏదైనా కేసీఆర్ది రాజకీయ పక్షం మాత్రం కేసీఆర్ది. ఇప్పుడు గోలబాల తెలుసండి, పుల్కపాడులో పుట్టిండు, వనపర్తి జిల్లా వనపర్తి తాలూకా అయినది. అచ్చంపేట రిజర్వేషన్ తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇచ్చిండు. ఫస్ట్ పార్లమెంట్ స్థానం ఇచ్చిండు. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఒకసారి పార్లమెంట్ లో సెకండ్ లీడ్ లో మంద జగన్నాథ్ చేతిలో ఓడిపోయినావు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ ఓడిపోయిన ఎమ్మటే మళ్ళీ అచ్చంపేట టికెట్ ఇచ్చి నేను ఫస్ట్ సారి ఎమ్మెల్యే చేసిండు, సెకండ్ సారి ఎమ్మెల్యే చేసిండు, సెకండ్ సారి ఇప్పు కూడా నేను చేసిండు. మరి ఏది నీకు తక్కువ చేయడంతో లేనే పార్టీకి ఎన్నిపోటు ఓడిచి వెళ్ళిపోయినావు కదా. నీకేం పార్టీ నష్టం చేసిందని వెళ్ళిపోయినావు, దానికి నువ్వే జవాబు చెప్పాలి. సరే నీకు రాజకీయ అవసరాలు ఏమైనా ఉంటే అది పార్టీని విమర్శ చేయకుండా పోవాలి. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో పార్టీ విమర్శ చేసి నేను భూస్థాపితం చేస్తా, నేను గోల్కొండకి ఇలా మీద కాసేయం జెండా ఎగిరేస్తా, నా లక్ష్యం ఇంకా ఆయన అవుతుందని ఆయన భ్రమపడాల్సిందే. కానీ ఎట్లా అవుతుంది, కేసీఆర్ ఇప్పుడు నీకు గురువు లాంటోడు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఆయనని నువ్వు సవాల్ చేస్తావంటే నీవే పొందలేకపోతావు. ఆయన బీఆర్ఎస్ పొందబెట్టుక కాదు, నీవే పొందలేకపోయే పరిస్థితి వస్తుంది. నీవే నీ రాజకీయ జీవితాన్ని పొందబెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు రాజకీయ జీవితాన్ని పొందబెట్టుకున్నావు, నువ్వేం పొందబెడతావు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏంటంటే ఇంకా అందరూ వాళ్ళ మీద తిరుగుబాటు రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే వాళ్ళ సంగతి తెలుస్తుంది, ఎమ్మెల్యేలది మినిస్టర్లది. ఒక్కపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు పెట్టాలి కదా, పెడతలేదు కదా. ఈ రిజర్వేషన్ అని దాట వేసి, ఆ రిజర్వేషన్ దాట వేసి, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ 42% అని తీసుకున్నారు. సంక్రాంతి సెలవుల్లో వాడు కోర్టు సెలవు ఉన్నప్పుడు వాడు జీవో ఇష్యూ చేసిండు, కోర్టుకు పోయిండ్రు. అది ఎన్నికలు జరుగుతావు అనే భయమే ఉంది ఇప్పటికీ. అది జరుగుతావు అనేది గ్యారంటీ కూడా లేదు. అది వచ్చినప్పుడు తెలుస్తుంది అనేసి. ప్రజాస్పందన అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే ప్రజాస్పందన వాళ్ళని చెత్త ఓడిస్తారు. ఇక్కడ
ఎక్కడ రాష్ట్రం అంతా ఓడిస్తారు, ఈడ ఓడిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సభ పెడితే ఇంతమంది జనాలు తరలి రావడం ఏంది? అందరూ గులాబీ కండ ఒప్పుకొని కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ మాకు మళ్ళా శ్రీరామ రక్ష అంటా ఉన్నారు. అంటే కేసీఆర్ ఈ రాష్ట్రంలో శ్రీరామ రక్షణే సార్. ఎందుకంటే కేసీఆర్ శ్రీరామ రక్షణకి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు నీళ్లు లేవు, కరెంటు లేదు, కనీసం రైతులు గోసపడ్డారు. ఇక్కడ రైతులు పూర్తిగా ఆత్మహత్యలు చేసుకున్నారు, వలసలు పోయినరు. కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వచ్చినాక ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ చేసిండ్రు. కరెంటు కూడా 24 గంటల కరెంటు తీసుకొచ్చిండు, సకాలంలో పెట్టుబడులు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించిండు, కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను పూర్తిగా సస్యామలం కొనుగోలు చేసిండ్రు. మార్కెట్లు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, దోపిడీ లేకుండా మార్కెట్లను సమకూర్చిండు. మరి జిల్లాలను పెంచి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు కట్టిండు. మరి పని కల్పించిండు. ఇప్పుడు బయటకు మనం వలసపోయేటోళ్ళమే బయట బీహార్ రాష్ట్రంకి వెళ్ళి, ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్ళి, మిగతా ఆంధ్ర శ్రీకాకుళంకి వెళ్ళి, చిత్తూరుకి వెళ్ళి, తర్వాత కర్నూలుకి వెళ్ళి కూడా మన దగ్గర వచ్చి కూలి పని చేసినట్టు చేసిండు. మరి కేసీఆర్ శ్రీరామ రక్షణ కాదా? శ్రీరామ రక్షణ ఆయనే కదా. అందుకే ఈ ప్రజలకి ఈ తీర్పు, ఈ ప్రజలకి ఈ మార్పు వచ్చింది. మార్పు అంటే ఏదో ఇంకా ఇదకన్నా అంతకన్నా ఎక్కువ చేస్తారు అనుకున్న వాళ్ళు అంతకన్నా మరి యంత్రమ్మ పాలన ఎక్కడికి ఏదైతే ఉన్నదో ఆ పాలన తీసుకుపోతున్నారు. కాబట్టి అబ్బో ఈయన వద్దని మళ్ళీ ఇప్పుడు 22 నెలలని నేను మళ్ళీ తిరస్కరించడానికి ప్రజలందరూ. పాలమూరుకి సొంత జిల్లాకి రేవంత్ రెడ్డి ఏం చేసిండో చూస్తుంది. కళ్ళ పడుతున్న ఉన్న పాలమూరు ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకాన్ని ఎండబెట్టిండు. ఆయన ఉన్నది 20%, 15% పనులుంటే ఆ పనులు చేస్తే ఈ సంవత్సరమే నీళ్ళు వచ్చేది. 25, 26లో నీళ్లు రన్నింగ్ అయ్యేది. ఫస్ట్ లిఫ్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఆ లిఫ్ట్ ఒట్టని లిఫ్ట్ నే ముంచిండు ఈయన. ఆ ముంచిన నీళ్ళనే 300 కోట్ల రూపాయలతో రిపేర్ చేసేందుకు పెట్టిండు ఆయన. ఇంకా ఇట్లా సొంత జిల్లాకి ఏం చేసినట్లు? సొంత జిల్లాకి చేయకుండా సొంత తాలూకా ఇంకా అభివృద్ధి ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది కదా. ఆయనది ఆత్మహత్యలు ఆగలేదు, మళ్ళీ స్టార్ట్ అయినాయి. రైతు ఇక 3 ఇచ్చిండు, 15,000 ఇస్తాడు, 12,000 ఇచ్చిండు. రైతు బీమా మొన్న వచ్చి శాతానికి ఎండబెట్టిండు. ఇంకా మారిన వాళ్ళ పరిస్థితి ఇంకా వాళ్ళని డిపాజిట్ కే గల్లంతు. వాళ్ళు ఎక్కడ పోయినా డిపాజిట్ గల్లంతు. ఇప్పుడు వాళ్ళని ఎన్నికలు పెట్టమను. ఇప్పుడు వాళ్ళు గోడవింది పిల్లలాగా అంటున్నారు. బీఆర్ఎస్ అంటున్నారు, నేను కాంగ్రెస్ కు అభివృద్ధికి పోయినా అంటున్నారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, మేము అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కలిసామని చెప్తున్నారు. మరి గోడవిని పిల్లలాగానే వాళ్ళు ఉన్నారు కదా. ఎక్కడ వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటున్నారు? మరి ఉంటే ఇతను ఉండాలి, అటనే ఉండాలి. అభివృద్ధి ఏమైనా చేస్తారా పార్టీ? వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళ తాలూకాలో పోయి ఆ ప్రజలను అడిగితే చెప్తారు. వాళ్ళని చెప్పు తీసుకొని కొడతారు. ఇప్పుడు ఈ అచ్చంపేటలో ఇప్పుడు అభివృద్ధి కానీ పోయిండు, మరి ఏం అభివృద్ధి చేసిండు? కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి కానీ ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి ఎక్కువైందా? అది గోల బాలరాజును అడగాలి. ఇప్పుడు లేకపోతే ఉన్న వంశకృష్ణని అడగాలి. ఇప్పుడు ఏం అభివృద్ధి చేసినావు? ఇంకేమన్నా తెచ్చినావా? ఇప్పుడు ఒక లిఫ్ట్ తెచ్చింది ఇక్కడ, ఏది మన ఢిల్లీ లిఫ్ట్ తెచ్చిండు ఇక్కడ, ఏది మన ఇదేంది కేయాలై, కల్వకుర్తి కేయాలకి వెళ్ళి తెచ్చిండు. మరి బీఆర్ఎస్ వచ్చింది, మరి ఏమన్నా ముందుకు తీసుకుపోయిండా? ఈ అచ్చంపేట 22 నెలల ఈ అచ్చంపేట ఎమ్మెల్యే ఏం చేసిండు? ఇప్పుడు ఏదో శ్రీశైలంలో దోయిండు, ఢిల్లీ ప్రాజెక్టు దోగితే అది ఇప్పటికీ ఏదో కూలిపోయి 22 మందో 17 మంది చచ్చిపోతే అది అట్లే పెండింగ్ ఉంది. ఇంతవరకు రన్నింగ్ చేయలేదు వాళ్ళు. ఇంకేం చేసిండు ఆయన? ఈ అచ్చంపేటకి ఏం అభివృద్ధి ఏం చేయలేదు ఆయన, చేయలేదు. కాబట్టి ఈ తిరుగుబాటు ఈడ మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ డంక బాణా ఇస్తారు.